మామూలుగా బీఎస్సీ సెన్సెక్స్ లైవ్గా చూసుకుంటే ఓపెనింగ్ క్లోజ్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను. అండ్ బీఎస్సీ సెన్సెక్స్ లైవ్ 80,670.67, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 80,173.24, అలాగే క్లోజింగ్ వచ్చేసి 80,267.62 సార్. మరి ఇవి ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటి చూసుకుంటే ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ 8 రోజుల నుంచి నెగిటివ్గా క్లోజ్ అవుతూ ఉన్నాయి. నెగిటివ్ అనేది మామూలుగా ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే పెద్ద నెగిటివ్స్ ఉండేది, బట్ ఇప్పుడు నెగిటివ్స్ ఉన్న స్మాల్ చేంజెస్ అయ్యాయి. సో యూజువల్లీ ఏంటంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత కంటిన్యూస్గా 8 నెగిటివ్ క్లోజింగ్ అనేది చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నియర్లీ 15-16 సంవత్సరాలు అయింది లాస్ట్ టైం ఇట్లా కంటిన్యూస్గా 8 డేస్ నెగిటివ్ అవ్వడం. బట్ ఒకటి ఏంటంటే మాత్రం యూజువల్లీ ఎప్పుడు ఇలా జరిగినా సరే నెక్స్ట్ బిల్డప్ అనేది మాత్రం పాజిటివ్ సైడ్ ఉంటుంది. అది ఇవాళ చూసాము. ఆల్రెడీ మార్కెట్స్ ఇవాళ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. బోత్ నిఫ్టీ వచ్చేసి 24,000 మీరు చెప్పినట్టు 723 దగ్గర ఒక 0.46% పెరిగింది. సెన్సెక్స్ కూడా ఒక 0.49% పెరిగి 80,658 దగ్గర ఉంది. సో ఆన్ ద హోల్ చూసుకుంటే 8 రోజుల నెగిటివ్ అనేది షెడ్ చేసి ఇవాళ మాత్రం దసరా ముందు రోజు, రేపు హాలిడే మళ్ళీ మార్కెట్స్, సో ముందు రోజు ఇప్పటికైతే పాజిటివ్గా ఉంది సో ఫార్. సో ఇది ఒక రకంగా అంటే ఇన్ని రోజుల బలహీనత అనేది ఓవర్కమ్ చేసేసి మార్కెట్స్ ఇవాళ కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయని అనిపిస్తుంది ఇవాళ మాత్రం చూసుకోండి సార్. అలాగే సార్ నిఫ్టీ 50 వచ్చేసి లైవ్ చూసుకుంటే 24,711 సార్, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 24,620.55, అలాగే క్లోజింగ్ వచ్చేసి 24,611.10 సార్. మరి నిఫ్టీ ప్రైజెస్ వల్ల అంటే మార్కెట్లో ఏ విధంగా ప్రభావం పడుతుంది? మీరు చెప్పింది ఏంటంటే నిన్న జరిగింది చూసుకుంటే మాత్రం ఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉండే. ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న పాజిటివ్గా ఒక 0.3% పెరిగింది. అండ్ ఇది ఏంటంటే నేను చెప్పినట్టు 8 డేస్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంకా పోలేదు. సో ఎందుకంటే కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ అనేది నిన్న కూడా ఒక 2,000 కోట్ల పైన నెట్ సెల్లర్స్ ఎఫ్ఐఐస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక 3,000 కోట్ల పైన 5,000 కోట్ల పైన చేసి నెట్ పాజిటివ్గా ఉన్నా కానీ బట్ ఆన్ ద హోల్ ఇంకా కూడా ఎఫ్ఐఐస్ వచ్చేసి ఫ్రెష్గా నెట్ పాజిటివ్ అయ్యేంత వరకు మాత్రం మార్కెట్స్ ఇట్లాగే ఒక స్మాల్ రేంజ్లో ప్లే అయ్యే అవకాశం కనబడతా ఉంది. అండ్ ఇవాళ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఆర్బీఐ రేట్స్ని అన్చేంజ్డ్ అంటే కట్ చేయలేదు, పెంచలేదు. సో ఏంటంటే మార్కెట్స్ హోప్ చేస్తున్నాయి ఏంటంటే ఒక రేట్ కట్ అవుతే ఇంకొంచెం డిమాండ్ అనేది, కన్జంప్షన్ అనేది ఇంకా పుష్ అవుతుంది అనేది ఆశ ఉండిందన్నమాట మార్కెట్స్కి. బట్ అంటే ఈ అన్చేంజ్ అనేది కూడా పెద్దగా మార్కెట్స్పై ఎఫెక్ట్ చూపెట్టలేదు. సో అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషలీ ఈ ఆర్బీఐ రేట్ అన్చేంజ్డ్ అనేది ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో దాని ఫలితం అంటే దాని యొక్క ఎఫెక్ట్ కనబడొచ్చండి. ఓకే సార్. అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి మార్కెట్ నిపుణులు అనిల్ గారు అయితే నిన్న అంటే 30th సెప్టెంబర్ రోజు అసలు మార్కెట్లో ఎలా ఉంది, ముఖ్యమైన ట్రెండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, సెక్టార్స్ ఏంటి, ఇవన్నీ ఎలా వర్క్ అయ్యాయి, ఎలా నడుస్తున్నాయనే దాని గురించి మరి అనిల్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మార్కెట్ నిపుణులు అనిల్ గారితో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్లో పెట్టాలా లేకపోతే సిప్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, వీటన్నిటి గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి, ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.